మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాస్తవం క్రిందటిసారి రావాల్సుంటే శివసేన ఉద్ధవ్ థాకరే బీజేపీ నుంచి డివైడ్ అయిపోయి తను ముఖ్యమంత్రి కావడం కోసం అటు శరద్ పవార్ కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పొత్తు పెట్టుకున్నాడు. ఆ తర్వాత దాన్ని చీల్చి శివసేనని చీల్చి షిండే, అట్లాగే ఎన్‌సీపీని చీల్చి పవారు, క అజిత్ పవార్ యువతలకొచ్చి వీళ్ళందరూ కలిసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లాస్ట్ 2 ½ ఇయర్స్‌లో. ఆ టైంలో మరి మళ్ళీ ఎలక్షన్స్‌కెళ్ళినప్పుడు ఈ చీలికలు, ఈ గొడవంతా వచ్చి ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతింది. దాంతో అసెంబ్లీ ఎన్నికలకి ఒక బీభత్సమైనటువంటి స్కెచ్ చేశారు. ఇక్కడ గనక ఆంధ్రాలో జగన్ సంక్షేమ పథకాలిచ్చి ఓడిపోతే, అక్కడ సంక్షేమ పథకాన్ని ఇస్తామని చెప్పి గెలిచారు. అందులో భాగంగా అక్కడ చిట్ట చివరి 6 నెలల ముందు అనౌన్స్ చేసి ఇచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో, అది కాస్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటిది. ఆ పథకాన్ని మార్చి పారేయడం అన్నటువంటిది. లడకి ఏది ఆడపిల్లలకి ఇస్తానన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, అది ఇప్పుడు 90,00,000 మందికి తీసి పడేశారు. ఏది ఇప్పుడు గనక విచిత్రమైనటువంటి పాయింట్ అనమాట ఇది. ఇప్పటిదాకా పథకం ఇస్తూ వచ్చి, ఇప్పుడు లడకి యోజన అని ఏదైతే పెట్టుకొచ్చారో, దాంట్లో 90,00,000 మందిని అనర్హుల్ని చేశారు. ఎందుకనయ్యా అంటే, ఆ 90,00,000 మంది కూడా వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్‌తో లింకప్ చేశారట. ఆ ఆధార్ కార్డ్‌తో లింకప్ చేయడం వల్ల వాళ్ళు అనర్హులని తేలిందంట. అందుకని జెప్పేసేసి ఇప్పుడు తీసేశారట. అది తీసేయడం అంటే వాళ్ళని మోసం చేయడమే గదా! ఇప్పుడు 2.5 కోట్ల మంది మహిళలకి ఈ పథకం కిందన డబ్బులియటం అనమాట. దాన్ని ఇప్పుడు ఆపేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళు టాక్సులు కట్టే పొజిషన్‌లో ఉండి తీసుకుంటున్నారని. ఇది ముందు తెలీదా ప్రభుత్వానికి? అప్పుడే ఎందుకు ఆధార్ లింకప్ చేయలా? అప్పుడే ఎందుకు దాన్నేమంటాం, మన పాన్ కార్డ్ యాడ్ చేయలా? అప్పుడు చేస్తే అనర్హులైతే గనక వాళ్ళ ఓట్లు పోతాయి గాబట్టి ఓకే జేసేసారు. అందరికిచ్చేసారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది. గవర్నమెంట్ వచ్చేసింది గదా! అది భారంగా కనబడుతుంది. 90,00,000 మంది ఈ రూల్స్ పెట్టేటప్పటికి తీసివేయబడ్డది. మనకు కూడా ఇక్కడ ఆంధ్రాలో గూడా అట్ట జేస్తే, అసలు ఆంధ్రాలో అయితే గనక 25,00,000, 30,00,000 మంది తప్పించి మిగతా అందరూ 1,00,00,000 మంది కార్డులే లేచిపోతాయి.